సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. మొన్న 'కే ర్యాంప్' సినిమా రిలీజ్ అయినప్పుడు 'ఇదేమిటమ్మా మాయా మాయ' అనే పాట మొత్తం 2 తెలుగు రాష్ట్రాలు కాదు, యుఎస్ మొత్తం బయట దేశాల్లో కూడా ఒక ఊపేసింది. ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు రాశారు మీరు ఆ పాటని? ఆల్మోస్ట్ టీనేజ్‌లోనే 18 అంతే సంవత్సరాలు అప్పుడు. డిగ్రీ ఆ స్టేజ్‌లోనే. హ్మ్. అప్పుడు దాని సక్సెస్‌ని ఆస్వాదించి నాకు అప్పుడప్పుడు అనిపిస్తా ఉండేది ఎప్పుడైనా. హ్మ్. నేను ఏదైనా ఫీల్ అయితే నేచర్ మళ్ళీ నాకు ఏదో రకంగా దాన్ని రిపీట్ చేసి మళ్ళీ నాకు ఇచ్చేస్తది. హ్మ్. ఇప్పుడు అరే నేను అనుకున్న ఇండస్ట్రీకి పోదామా అసలు అని అనుకున్న టైంలో లేదురా నువ్వు ఉండాలి అని చెప్పి అలా ఉంచి ఇప్పుడు ఎక్కడికెళ్ళినా కూడా చరణ్, అర్జున్ అది ఇది అని అంటుంటే అరే ఇందుకోసమేనా కొద్దిసేపట్లో నేను వెళ్ళిపోతే కష్టమయ్యేదేమో అని ఒక ఫీలింగ్ వస్తది. అలాగా ఈ 'ఇదేమిటమ్మ' పాట, ఈ 'స్టైల్' సినిమాలో 'మెరుపై సాగరాలు' ఇలా 'డాన్' సినిమాలు ఈ పాటలన్నీ వచ్చినప్పుడు ఇంత సోషల్ మీడియా ఉండుంటే బాగుండేదేమో. హ్మ్. ఇలా రీల్స్ ఇలాంటివి ఉంటే బాగుండేదేమో. నేను అప్పుడెప్పుడు నాకు పెద్దగా దాని సక్సెస్‌ని ఎంజాయ్ చేసే వయసు కాదు. దాన్ని ఎలా ప్రమోట్ చేసుకోవాలో తెలీదు. అప్పుడొచ్చినాయే అని అప్పుడప్పుడు అనుకునేవాడిని. ఇప్పుడు చూస్తే అవన్నీ మళ్ళీ 'మెరుపై సాగర్' ఇన్స్పిరేషన్ సాంగ్స్ అంటే 'మెరుపై సాగర్' వస్తా ఉంటది షార్ట్స్‌లలో. అవును. 'ఇదేమిటమ్మా' అయితే ఇంక మీరు చెప్పినట్టు అది మొత్తం ఊపేసింది. అది నా మొదటి పాట అవ్వడం. హ్మ్. అది ఏమంటే ఇప్పుడు ఎప్పుడో 15, 20 ఇయర్స్ బ్యాక్ వచ్చిన పాట అది. ఎక్కడైనా మనం వెళ్ళి ఆ పాట నేను రాశానని చెప్తే అది ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకి కొందరికి తెలిసి ఉండకపోవచ్చేమో. కానీ 'కే ర్యాంప్' వల్ల ఆ పాట మళ్ళీ హ్మ్. ఇప్పటి వాళ్ళకి కూడా తెలిసిపోయిందది. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకి కూడా ఆ పాట తెలుసు. సో, నేను అదే పాట నాది ఫస్ట్ పాట అంటే ఓహోనమ్మా నిన్న మొన్నే వచ్చాడీయన అన్నట్టే ఉంటదది. ఎవరన్నా ఫోన్ చేశారా 'కే ర్యాంప్' యూనిట్ నుంచి కిరణ్ అబ్బవరం నేను గారు చేయలేదు. గాని? సో ఈ పాట ఇంత యూజ్ అయింది కదా వాళ్ళకి. అంటే అది ఎవరు చేయలేదు మరి. నాకేం చేయలేదు. డిసప్పాయింట్ అయ్యారా? అంటే లేదు నేను సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తా బ్రదర్. హ్మ్. సక్సెస్‌ని నేను అంటే అది సక్సెస్ అయింది కదా! వాళ్ళు ఆ పాటను వాళ్ళు ఆ సినిమాలో పెట్టుకోవడం వల్లే అది సక్సెస్ అయింది. హ్మ్. అది చాలా అంతకంటే నేను కూడా ఏమి ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అండ్ మీరు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు, హ్మ్. శంకర్ గారు తీసుకెళ్ళి 'వందేమాతరం' శ్రీనివాస్ గారికి పరిచయం చేశారు అని చెప్పేసి. అవునా! అయితే అసలు ఎన్ శంకర్ గారికి మీరెలా పరిచయం అయ్యారు? మిమ్మల్ని ఎలా గుర్తించారు? ఇది ఎవరు అడగలేదు, మీరెక్కడ చెప్పలేదు. అంటే నేను అక్కడ నల్గొండలో ఉన్నప్పుడే జన్మభూమి కార్యక్రమాలలో నాకు అవార్డ్ వచ్చిండే. హ్మ్. పాటల హ్మ్. స్టేట్ లెవెల్ హ్మ్. అవార్డ్ వచ్చింది. దాంతో ఆ ఏరియాలో అప్పుడున్న మినిస్టరు ఎలిమినేటి మాధవరెడ్డి గారు, కలెక్టర్ గారు ఆళ్ళందరూ ఉండేవాళ్ళు నల్గొండలో. ఒక చిన్నపాటి సెలబ్రిటీ నేను అక్కడ టౌన్‌లో. ఓకే. నేను ఫోటో స్టూడియోలో అక్కడ ఇక్కడ పనిచేస్తూ ఉండేవాడిని. మ్యూజిక్ అది నేర్చుకుంటూ ఏదో ఒక లోకల్‌తో పాటలు పాడుతూ ఉండేవాడిని. ఎక్కడ ఏ ప్రోగ్రామ్ అయినా కూడా నన్నొచ్చి తీసుకెళ్ళే వాళ్ళ ఎంఆర్ఓ వాళ్ళొచ్చి కార్‌లో ఎక్కించుకొని తీసుకొని పోవడము. ఆ లోకల్‌లో కొంచెం బావుండేది. అలాగే శంకర్ అన్న కూడా భద్రాచలం 50 డేస్ సినిమా ఫంక్షన్‌కి అక్కడ జరిగింది టౌన్ హాల్‌లో నల్గొండలో టౌన్ హాల్‌లో. హ్మ్. మామూలుగా ఆయన డైరెక్టర్ కాబట్టి అందరూ పాటలు పాడుతా ఉంటారు కదా! "అరేయ్! నువ్వు కూడా పాడరా" అని నన్ను నెట్టారు. హ్మ్. నాకు కొంచెం చిన్నప్పటి నుంచే సమయానుకూలంగా పాటలు పాడడం అంటే ఇప్పుడు ఆ సభను బట్టి, ఆ హ్మ్. సమావేశాన్ని బట్టి అది ఎలాంటి సభ అయితే అలాంటి పాటలు నాకు మళ్ళా చిన్నప్పటి నుంచి ఏదో సినిమా పాటలు, ఉన్న పాటలు పాడకపోయేవాడిని. హ్మ్. నాకు నేను క్రియేట్ చేసుకొని పాడాను. సో, ఆయన సినిమా డైరెక్టర్ కాబట్టి ఓ లవ్ సాంగ్ ఏదో నేనే అనుకోని కంపోజ్ చేసుకొని పాడేశా. గుర్తుందా ఆ పాట మీకిప్పుడు? ఉంది. పాడతారా? అయితే అప్పుడు ఆయన నన్ను మళ్ళా పాడాను. అప్పుడు కూడా నాకు మొహమాటమే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అది పోలా. హ్మ్. పాడాను, క్లాప్స్ కొట్టారు అందరు జనాలంతా. పాడేసి నా పనయిపోయిందని బయటికెళ్ళిపోతున్నా నేను. ఒకతను వేరే అతనుండి, "నువ్వు పాడేటప్పుడు ఆయన చాలా మురిసిపోయాడు. హ్మ్. నువ్వెళ్లి ఆయనని కలువు, డైరెక్టర్‌ని కలువు నువ్వు కలువు" అంటే నేనెళ్ళి ఆళ్ళన్నారు కదా! అని నెట్టేస్తే నేనెళ్ళి పాట పాడింది నేనే అని కలిసా సార్ అన్నప్పుడు. "నువ్వెప్పుడైనా హైదరాబాద్ వచ్చినప్పుడు కలవమననన్నారు." హ్మ్. హైదరాబాద్ నేనెందుకొస్తాను? ఆయనెందుకు కలవమన్నాడో నాకేమీ తెలీదు. ఆయన అన్నందుకు నేను వచ్చి కలవడం అలా వందే మాతరం స్టూడియోలో ఆ పాట 'ఇదేమిటమ్మా' పాట దాకొచ్చిందది. ఆ రోజు శంకర్ గారి ముందు మీరు పాడిన పాటేంటి? సంధ్య వేళలో సరిగమ పదని సాలాపించగా చందమామ చిరు చందనాలతో నన్ను దీవించగా మదిలో మెదిలెను ఏదో భావం బహుశా నువ్వేనేమో కలలో కదిలెను కమ్మని చిత్రం మనసా నీదేనేమో యమునా తీరమందు ఎదలో ఊహలన్నీ కవితలుగా రాస్తుంటే ప్రతి పదము నీ పేరే వరద పొంగుల్లో ప్రమిద రంగుల్లో నీ వయలు చూసాలే
లేదు ఉంటుంది. ఏంది ఎంత బాగుంది పాట అది. అదే నాయి చాలా చిన్నప్పుడు రాసిన పాటల్లో కూడా ఎక్కడా తప్పులు ఉండవు ఎవరైనా ఎతకడానికి కూడా. అంత ఒక మెచ్యూర్డ్‌గా ఉంటాయి. ఒక పెద్ద వంశీ గారి సినిమాల్లో ఉండే అవును. ఆ సాహిత్యం గాని, ఆ ట్యూన్స్ గాని, లేదా మన శేఖర్ కమ్ముల గారి సినిమాల్లో ఉండే ఆ గోదావరి సినిమాలో ఉండే ఆ ఫీల్ గాని అట్లాంటి ఫీల్ అలాంటి పాట. కలుగుతుంది. ఇలాంటి పాటలు ఎన్నున్నాయి ఇంకా మీ దగ్గర? ఇంకా అంటే చిన్నప్పుడు ఏదో రాశాను కొన్ని ఉన్నాయి. కొన్ని కొన్ని నేను ప్రైవేట్‌గా తీసుకొస్తున్నాను. హ్మ్. సినిమాల్లో మాత్రం ఇంక ఎప్పటికప్పుడు ట్రెండ్స్ మారుతుంటాయి కదా! నేను కొత్తగా చేస్తా ఉంటాను. అంతే ఇంకా చాలా ఉంటాయి. ఏదైనా సెట్ అయినప్పుడు పెట్టాలి. సూపర్ ఉంది నిజంగా సాంగ్. హ్మ్. ఏం ఈ 'ఇదేమిటమ్మా మాయ' ఆ సాంగ్ రాసినందుకు మీకు ఎంత ఇచ్చారు రెమ్యునరేషన్? ఇదేమిటమ్మా రాసినందుకా 3000 ఏమో ఇచ్చారు అప్పుడు. 3000 హ్మ్. చాలా ఎక్కువ అప్పుడు. అసలు ఆ 3000 చూడడం నేను అదే ఫస్ట్ టైం లైఫ్‌లో. మా నాన్న కూడా చూసిండు. ఆ! ఆ స్టేజ్‌లో అప్పుడున్నప్పుడు అవి అంటే నేను పాట రాశాను సినిమాలో. రాజశేఖర్ గారు స్టార్ కదా అప్పుడు. హ్మ్. రాజశేఖర్ గారి సినిమాలో పాట రాశాను అంటే ఎవరు నమ్మలే. అలా నమ్మించడానికి ఉపయోగపడింది నాకు ఆ 3000. మరి నా దగ్గర డబ్బులు 3000 ఎక్కడుంటాయి చూడండి. సినిమాలో రాశానని చెప్తేనే నమ్మారప్పుడు. ఈ 'నువ్వో రాయి నేను శిల్పి' పాట రాసే ముందు అవును. చరణ్ అర్జున్ లైఫ్ చాలా గందరగోళంగా, హ్మ్. హ్మ్. నిజానికి లైఫ్ ఎటుపోతుందో తెలియని ఒక సందర్భంలో, అవును. అది నేను పేదరికం అన్నా గానీ, ఫైనాన్షియల్‌గా కూడా ఇబ్బంది, అవును. ఏం చేయాలో తెలియని ఒక సందర్భంలో పుట్టిన ఒక ఆలోచన అది. అవును. బట్ చరణ్ లైఫ్‌ని మార్చేసిన పాట అది అని చెప్పి చాలామంది ఏం చెప్తారు. మార్చింది? ఇంకేం మార్చలే. బట్ కానీ ఒక చిన్న ఒక రికగ్నిషన్ అయితే రికగ్నిషన్. ఇచ్చింది. సో, ఒక్కసారి ఆ పాట. అదేందంటే చాలా ఇంటర్వ్యూలో చెప్పాను. బట్ మీరడిగే విధానం బావుంది కొత్తగా కాబట్టి మీకు చెప్తున్నా. అంటే 'నువ్వో రాయి నేను శిల్పి' ముందు ఏమంటే అసలు మనల్ని అంటే నా గురించి రాసుకున్నన్ని కథలు ఈ జనాలు వాళ్ళ గురించి కూడా రాసుకోరు. అన్ని కథలుంటాయి నా మీద. హ్మ్. వాడికి వాడే డిసైడ్ అయితాడు. ఈయన ఇది అని, ఆయన అది అని, ఈయన ఇది అని. సో, ఆళ్ళకేం ఆనందమో తెలవదు నాకు అడ్డంకులు క్రియేట్ చేయడంలో. అది నేను దాన్ని తర్వాత అర్థం చేసుకున్నదేందంటే అది నేచర్ మనతో చేయిస్తుంది. మనం స్ట్రాంగ్ అవ్వాలి. మనం ఇంకా చాలా కాలం ఈ ఇండస్ట్రీలో, ఈ ప్రజల్లో, ఈ పాటల రూపంలో ఈ ప్రజలకు సేవలు చేసేదుంది మనం. లాంగ్ స్టాండింగ్ కెరియర్ మనకు ఉండబోతుంది గాబట్టే, అంత ఈజీగా మనకు సక్సెస్ రావట్లేదు. మనల్ని నేర్పుతుంది నేచర్ ఏదో మనకి. సో, ఇది కూడా అందులోంచి భాగమే అని చెప్పి, నువ్వు ఇప్పుడు నేను మ్యూజిక్ డైరెక్టర్. నేను మ్యూజిక్ డైరెక్టర్ అవుతానంటే, "నీకెందుకు మ్యూజిక్ డైరెక్టర్? నువ్వు పాటలు రాసుకోవచ్చుగా" అని ఒకాయన సలహా ఇస్తాడు. హ్మ్. ఇంకొకాయన "సంగీతానికి నీకేం సంబంధం" అంటాడాయన. హ్మ్. ఇవన్నీ నాకెంత కోపం వచ్చేదంటే, నువ్వెవడురా డిసైడ్ చేయడానికి? సంగీతానికి నీకు సంబంధం అంటే అంటే నువ్వు పాటలు రాసుకోవచ్చు. లేపోతే నువ్వెక్కడ మ్యూజిక్ డైరెక్టర్‌గా గెలుస్తావు. నువ్వు అంటే మనం జేసిన కొన్ని సినిమాలు అంటే మనకు తెలివి లేకో, లేకపోతే మెయింటెనెన్స్‌కో, మొహమాటానికో ఒప్పుకున్న కొన్ని సినిమాలుంటాయి. హ్మ్. అవి సరైన రిజల్ట్ ఇవ్వకపోవడంతో అవి మన మీద పడిపోతాయి. పడిపోయి మనం సక్సెస్ అవ్వం. మన పాట రీచ్ అవ్వదు. అసలు మనం దాన్నేమంటారంటే నువ్వు మ్యూజిక్ డైరెక్టర్ నువ్వు వద్దంటుంటే నువ్వు మ్యూజిక్ డైరెక్టర్ ఎందుకు జేసావు? నువ్వు మరి లిరిక్స్ సక్సెస్ అయినవి ఉన్నాయి కదా! అప్పుడు నేననేది 'నువ్వో రాయి నేను శిల్పి' ముందు. ముందు. ఆ! అప్పుడు నాకు ఒకటుండే. అరే! నన్ను నేను కంపోజర్‌గా, సింగర్‌గా నన్ను అంటే మ్యూజిక్ అంటే లిరిక్స్ కాకుండా మ్యూజిక్ అంటే లిరిక్స్‌తో మీరు సక్సెస్ అయినాయని చెప్తున్న పాటలన్నిటికి నా పేరుండదు. పెద్ద పెద్ద సినిమాల్లో ట్యూన్ నాదే ఉంటది. కంపోజిషన్ నాదే ఉంటది. అన్నీ నాదే. అది నా పేరు పడుంటే అప్పుడే నా లైఫ్ మారిపోయేది. ఉంది. ఈ ప్రశ్న కూడా ఉన్నాయి. ఉంది. అడుగుతాను. సో, అప్పుడు నేను నా పేరుతో నేను ఒక పాటని ప్రజలకు రీచ్ చేయలేనా? హ్మ్. ఇప్పుడొస్తున్న సోషల్ మీడియా, యూట్యూబ్‌ను వాడుకొని నేను మిలియన్స్ తెచ్చుకోలేనా నా పాటలకి? అది సినిమా ద్వారా అవ్వట్లేదు. ఇప్పుడే వస్తుంది గదా! యూట్యూబ్ వేదిక. దాని ద్వారా నేనెందుకు కొట్టలేనని అందుకే మీకు 'నువ్వో రాయి నేను శిల్పి' సినిమా లాగానే ఉంటది పాట. హ్మ్.